హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? నాకు డ్యూటీకి సెలవు వచ్చింది, సెలవు తీసుకున్నాను అనమాట ఒకరోజు. అలా అని చెప్పేసి సరదాగా మామిడి తోటలోకి జీడిమామిడి తోటలోకి వెళ్ళామండి మా పిల్లలు తీసుకొని. పిల్లలతో ఇట్లాగా సెలవు దొరికినప్పుడల్లా పిల్లలతో గడపడానికి నేను చూస్తానండి. ఇట్లా తోటల్లోకి వెళ్తామన్నమాట. మంచి గాలి పీల్చుకోవచ్చు, పల్లెటూరు వాతావరణం బాగుంటుంది, తోటలు బాగుంటాయని ఇట్లాగా తోటలోకి వెళ్తామండి. ఇప్పుడు నేను నా చేతిలో చూపిస్తుంది జీడి మామిడి పండు అండి. జీడికాయల నుంచి వచ్చేది జీడిపప్పు అనమాట. మనం తినడానికి వాడతాము, రైస్లో వాడతాము, బిర్యానీలో వాడతాము. ఆ జీడిపప్పు అనేది హై ప్రోటీన్ డైట్ అండి. పిల్లలకు చాలా అంటే చాలా హెల్దీ ఫుడ్ అది. నైట్ నానపెట్టేసి మార్నింగ్ ఒక 5 పప్పులు రోజు పెడితే బ్రెయిన్ ఎదుగుదలకు ఉపయోగపడుతుంది. మంచి కొవ్వు దొరుకుతుంది జీడిపప్పులో. చాలా అంటే చాలా హెల్దీ ఫుడ్ అనమాట జీడిపప్పు. అది జీడికాయలు నేను చూపించేది. అయితే ఈ వీడియో ఎందుకంటే ఒక ఆవిడ జీడికాయలను జీడిపండును పట్టుకొని ముంత మామిడి అని అంటుంది. ముంత మామిడి కాదు, అది జీడికాయలు అని చెప్పడానికి ఈ వీడియో చేస్తాను. అది జీడికాయలు అనమాట, జీడిపప్పు. అది నేను చేతితో పట్టుకున్నది జీడిపప్పు అండ్ జీడికాయలు అనమాట. కాయలను కూడా తింటారనమాట. అది జీడికాయ. ఇప్పుడు నేను చూపిస్తుంది ఏంటంటే ముంత మామిడికాయ అనమాట. అది పట్టుకున్నది మామూలు మామిడికాయలు. ఇట్లా నేను చేతిలో చూపిస్తుంది ముంత మామిడి పండు. అంటే ముంతలాగా పెద్దగా ఉంటుంది అనమాట. 1 కేజీ 2 కేజీలు తూగుతుంది కాయ. అది ముంత మామిడి పండు అనమాట. పచ్చిదే తింటారు, కొబ్బరిలాగా ఉంటుంది, తీయగా ఉంటుంది. ఇప్పుడైతే అది ముంత మామిడి సరిగా దొరకట్లేదు, ఎక్కడో రేర్గా దొరుకుతున్నాయి. ఇది ఒకటే దొరికిందండి, ముంత మామిడి పండు అనమాట. మామూలుగా తింటారు. ఆ చేతిలో చూపిస్తుంది ఎల్లో కలర్లో ఉన్నదేమో జీడి మామిడికాయ అనమాట. ఈ పచ్చగా ఉన్నది చేతిలో రైట్ హ్యాండ్లో ఉన్నది ఏమో ముంత మామిడి అనమాట. అవి మామూలు మామిడికాయలు. నా బ్యాక్ సైడ్ చెట్లో ఉన్నవి మామూలు మామిడికాయలు అంట. పచ్చళ్ళ పట్టుకుంటారు కదా, అవి మామూలు మామిడికాయలు అనమాట. అవి చూపించడానికి వీడియో చేశానండి. చాలా అంటే చాలా బాగుంటుంది అనమాట. మా వాతావరణం పల్లెటూరు తోటలో ఇలా చాలా అంటే చాలా హ్యాపీగా గడుపుతాం అనమాట. ఈ మామూలు మామిడికాయలు, పుల్ల మామిడికాయ. ఇది మా తాతగారి ఇంటికి వెళ్ళానండి. జీడికాయ నుంచి జీడిపప్పు తీసుకొని వచ్చారు. జీడి పిక్కలు అంటాం అనమాట. ఈ జీడి పిక్కలు, ఈ పిక్కల నుంచే జీడిపప్పు అనేది తీస్తారనమాట. ఎండబెట్టి ఆరబెట్టిన తర్వాత ఈ జీడిపప్పు అనేది తీస్తారనమాట. చాలా మటుకు అమ్ముతారండి, వీటిని అమ్మేస్తారు. తీసుకోగలిగిన వాళ్ళు జీడిపప్పుని తీస్తారనమాట. తీయగలిగిన వాళ్ళు, తీసుకోలేని వాళ్ళు జీడి పిక్కలను అమ్ముతారనమాట. మా తాతగారి ఇంటికి వెళ్ళి వారి తోటలో నుంచి తీసుకొని వీడియో తీసుకున్నాను అనమాట. పచ్చివి ఏంటంటే కూర వండుతారనమాట. మాంసం కూరల్లో పచ్చివి జీడిపప్పు తీసి కూరలో వండుతారనమాట. ఎండివేమో జీడిపప్పు తయారవుతుంది అనమాట. మనం చక్కగా నానబెట్టుకొని హ్యాపీగా తినొచ్చు అనమాట. అవి హై ప్రోటీన్ డైట్ అండ్ మంచి కొవ్వు దొరుకుతుంది. పిల్లలకైతే చాలా హెల్దీ ఫుడ్ అనమాట. అవి ఒక 5 పప్పులు రోజుకి నైట్ నానబెట్టి పొట్టు తీసేసి మార్నింగ్ పిల్లలకు పెడితే చాలా అంటే చాలా బాగుంటుంది. జీడిపప్పు నైట్ నానబెట్టి. థ్యాంక్ యూ అండి, నా వీడియో వాచ్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్.